నన్ను కూడా అట్లా చేర్చుకోవే. రోజు మధ్యలో వచ్చి ఏంది మే నీ రచ్చ? నేను చేర్చుకోం పో. చిన్ని చిన్ని నువ్వన్నా చిన్ని, నేను ఇంటికాడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా. చురుగస్ ఎంత వస్తుందో. నువ్వు ఎగురుకుంటూ వచ్చినా నేను చేర్చుకోను బుజ్జి. ఎందుకంటే నువ్వు మొత్తం మోసంగా ఆడతావు. పో. బుజ్జి, ఏ బుజ్జి, ఏం చేస్తున్నావే? బుజ్జి, ఆగు బుజ్జి. బుజ్జి, ఏంటి ఆటలో చేర్చుకోపోతే దూకేస్తావా? నేనేం దూకడానికి రాలేదు, చేపలు చూడడానికి వచ్చా. అది చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. చేపలు చూడు భలే ఉన్నాయి. ఉన్నాయి కదా. చేప చూడు భలే ఉంది. చూడు ఎంత బాగుంది కదా. The number you have called is switched off. Please try again later. The number you are calling is out of network coverage area. బాబు, ఎవరే అర్థం తడుతుండ్రా ఈ రాత్రి పూట. బాబు ఓ దూరే అర్థం దించు దించు. ప్రసాద్ అన్నా, ఏందినా ఇంతలా వాన్లో ఈ రాత్రి పూట? ఏం లేదు, కొంచెం పనుంది, పోవాలా. ఇప్పుడే తిరుమల నుంచి వచ్చాన్నా, అట్ట పడుకున్నాను, నువ్వు వచ్చావు. ఇదిగో అర్జెంటుగా పని ఉండదు, పోవాలా. పోదాం పద. నెల్లూరుకే కదా, తొక్కేస్తాలే. నెల్లూరు కాదు, హైదరాబాదు. హైదరాబాదా? ఏమన్నా మనోళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయిందా ఆడా? ఏమీ లేదు, చెప్తాలే, పోదాం పద. తుఫాన్ అంటుండారు, నువ్వేమో అర్జెంట్ అంటుండవు. సరే ఎక్కన్నా, ఎట్టో కట్ట పోదాంలే. దా. ప్రసాదరావు గారు, మీ కూతురు పుట్టింది. స్వాతి,
మే అంగడికి పోయి టమాటాలు తీసుకురాబో. పోమా, నేను పోను. మే పొమ్మంటుంటా కదా. నేను పోనంటున్నా కదా. ఒక్క పని చేయమే, ఎప్పుడు చెప్పినా. ఇప్పుడు నేను ఆడిపోతే ఆయన గయ్యమంటాడు. ఆ టమాటాలు ఏదో బంగారం అయినట్టు. గోపి, గోపి, ఏందక్క? ఆ టమాటాలేరా. వేస్తా. చాలేరా బొట్లాక్కో. అయ్యో, ఊ అని బొట్లో వేస్తానే ఉండాడు. ముక్కలు కట్ చేయమంటే తింటా కూర్చున్నా. తొందర కట్ చేసి సాంబార్లు వేయాలా? రేపు పెళ్ళి అత్తారింటికి పోయినాక ఇట్టే ఉన్నావు అనుకో, నేను పెంచిన దానికి నన్ను కదా అంటారా? మే యాడికి పోతున్నావు మే? మా ఇడికి రామ్మా. ఏంది మే? మా ఒకసారి ఇడికి రమ్మంటుండా కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంది మే? అమ్మా, ఎగరడే మీ నాయన చూస్తున్నాడంటే మన ఇద్దరికి ఉంటది. అమ్మా, విషయం తెలిస్తే నువ్వు నాకంటే ఎక్కువ ఎగురుతావమ్మా. ఏంది? నాకు జాబ్ వచ్చింది. ఏంటి అలా మొహం వేసుకుని ఉన్నావు? నాకు జాబ్ ఎక్కడొచ్చిందో తెలుసా? హైదరాబాద్ లో. తగ్గమ్మా తగ్గు. నెల్లూరుకే మీ నాయన ఒంటరిగా పంపించాడు, ఇంకా హైదరాబాద్కి పంపిస్తాడా? ఇదిగో ఈ డబ్బా మూసి సాంబార్ ఎట్ట చేయాలో నేర్పిస్తారా? అమ్మా, మా అమ్మా, నాకు జాబ్ వచ్చిందంటే నువ్వు సాంబార్ అంటావేంటి? ఇప్పుడు నాతో మాట్లాడతావా లేదా? సాంబార్లోకి అప్పుడాలు వేయించమంటే ఇస్తా గానీ అంతకు మించి నేను ఏమీ చేయలేదు. నువ్వు ఇట్ట అప్పడాలు వేసుకుంటూ కూర్చో, నేను పోయి నాన్నతో మాట్లాడుకుంటా. అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పు. ఇదిగో నిజంగా పోయి నాన్నతో మాట్లాడుతూ చెప్తుండా. పో. అట్నే అన్నా. ఇదిగో కారం పొడి. నూనె ప్యాకెట్ ఒకటి ఇన్నా. నూనె ప్యాకెట్ ఎత్తుకోనరా. ఇదేనా? ఇదిగోమ్మా నూనె ప్యాకెట్. ఏమ్మే నీకేం కావాలా? చింతపండు అమ్మ అడిగింది. టమాటాలు, చింతపండు, ఎర్రగడ్డలు ఊరికి వండుతుందా లేకపోతే ఇంట్లో వండుతుందా? రేయ్, ఆ చింతపండు అంట. నాయనకు చెప్తా అని చెప్పి చింతపండు తెచ్చినవేందే? నేనే నాయనకు చెప్తా. నేనేమంట అనలేదు. ఇప్పుడే పోతా. మా నా కోపం వస్తుంది, గమ్ము నుండి చెప్తుండా. కోపం వస్తే మీ మామ ఇంటికో బాబా ఇంటికో పోతావు కదా, పో. నేనెందుకు పోవాలా? వాళ్ళు రప్పిస్తా. తూకం సరిగ్గా చూడరు. స్వాతమ్మ చెప్పరా. బాబాయ్ నాకు జాబ్ వచ్చింది. అవునా? ఎంత మంచి విషయం, ఎంత చిన్నగా చెప్తున్నావు ఏంది మేనకోళ్ళ? ఈ విషయం మీ నాయనతో చెప్పినా ఆనందంతో ఎగిరి గంతేసోళ్ళ. అది చెప్పడానికి మీ సాయం కావాలి బాబాయ్. సాయం అంటుండవంటే ఇందులో ఏదో తెరకాసు ఉంది. జాబ్ హైదరాబాద్ లో. ఇంకా అయినట్టే. నువ్వే వచ్చి నాతో మాట్లాడాలి బాబాయ్. నేను ఎప్పుడైనా అన్నయ్య కళలో చూసి మాట్లాడానమ్మా, నాకు అంత ధైర్యం ఉందా? అదేంటి మావయ్య అలా అంటావు? నువ్వు ఉండవన్న ధైర్యంతోనే నేనుండా. ఏమా మేనకోళ్ళ, ఇవన్నీ మనసులో తీసేయి. అమ్మకాడ మంచి వంటలు నేర్చుకో. ఈ తూరి ముహూర్తాలకి మీ నాయన మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటుంటాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వెప్పుడు నన్ను అన్న బిడ్డ అనలేదు, నా బిడ్డ అనేవాడివి. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడినా నిలబడకపోయినా మా మావయ్య నిలబడతాడని అందరికీ చెప్పేదాన్ని. ఇప్పుడు అది అబద్ధం అని తెలిసిపోయింది. సరేలే మావయ్య, ఉంటాను బాబాయ్. మేమే స్వాతమ్మా. స్వాతమా, స్వాతమా, ఇప్పుడు వస్తారు చూడు. ఏంది మీ తమ్ముడు వాళ్ళు వచ్చారా? అదో మీ అన్నయ్య చూస్తున్నాడయ్యా. నేను కూడా చూశాను. నువ్వు చూడబాకు, చూస్తే పిలుస్తాడు. మనిషిని చూస్తేనే భయపడేటోడివి మాట సాయం చేస్తానని ఎందుకు చెప్పావు? నా ధైర్యం కోసం నిన్ను తీసుకొస్తే నువ్వు నన్ను భయపెడతావందే. పోదాంపా. బాగా వచ్చినాడు. ఏక బాగుండా? బాగుండా.
ఏం బామ్మంది ఏం బావ నువ్వేనా వెనకాల ఎవడన్నా తాటర్లో వస్తుండారా? ఏటకారం ఎందుకులే బావా మీ అక్కని తీసుకొస్తే రొంత తక్కువ తిడతాడని తీసుకొచ్చి నేను కూడా అందుకే తీసుకొచ్చాలే. బావగారి చూపులన్నీ మన మీద ఉన్నట్టుండాయి. వస్తుండాడా? లోపల పోదాం లోపలికి బండి. పోదాం, పదండి. బాయా రండి రండి. రా మావయ్య దా బాబాయ్. అమ్మా అమ్మా మామయ్య బాబాయ్ వాళ్ళు వచ్చారా? ఓళ్ళాడొచ్చారే నువ్వే పిలిపించా అని చెప్పు. నో బాగుండా? బాగున్నానమ్మా. వదిన ఫోన్ వస్తుంది. ఇంకెవరా మీ అన్నే అయి ఉంటాడు. తీసుకో బాబాయ్. ఇదిగో అత్త. మావయ్య చెప్పయ్యా. ఏంది మే అందరు కట్టకట్టుకొచ్చినారా? ఏమో నువ్వే వచ్చాడుగో. నేను వచ్చి ఏంది అడిగేది? ఎందుకు వచ్చినారు నీకు తెలియదా? తెలుసు. అరే మరి తెలిస్తే చెప్పమే. నేను చెప్పనులే గాని నువ్వే పైకొచ్చి వాళ్ళతో మాట్లాడు. ఏంది పైకొచ్చేదే? ఉమ్. మే 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 ఏ గోపి అంగడి చూస్తా ఉండు. నీ ఇప్పుడే పైకెళ్ళి తినొస్తా. పోనా బాగుండదు, అంత బానే ఉండదు. మావయ్య మావయ్య నానొస్తున్నాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంది అందరూ ఒకే తూరు వచ్చి ఉండారు? ఏంది విషయం? ఏం లేదన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చినాము. అది బావే చెప్తానంటుంటాడు. చెప్పావా? ఏంది? అదే బావా, స్వాతికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? అది ఏ ఉద్యోగం అంటే అది సాఫ్ట్వేర్ ఉద్యోగం నాన్న. అదే సాఫ్ట్వేరా అంటే? కంప్యూటర్ ఉద్యోగం నాన్న. అయితే ఏంది ఇప్పుడు? అంటే మన అమ్మి ఆడకపోయి ఉద్యోగం చేస్తానంటుందన్నయ్య. పిల్ల అడిగిందని మీరందరూ నన్ను అడగడానికి వచ్చుండారా? పిల్లకు పెళ్లి చేద్దామని నేను అనుకుంటుంటే మీరేంది అమ్మిని ఉద్యోగానికి పొమ్మంటుండారు? మేయ్ తగలేడా? నువ్వు ఉండు బామద్దే. అది కాదు బావా, బిడ్డ కష్టపడి చదివింది కదా. లోక జ్ఞానం కోసం చదివించిన ఉద్యోగం చేసి ఉద్ధరిస్తుందని కాదు. మన కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు 10th కూడా పాస్ అయ్యి ఉండలే. అట్లాంటిది స్వాతి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఒక 6 నెలలు అది ఉద్యోగం చేయని. రేయ్, ఈ తలకాయలో ఏమైనా పురుగులు తిరుగుతోండా ఏంది? మనం అంతా ఏడు ఉంటే పాప ఆడేడు ఉంటది. మంచి చెడ్డ ఎవరు చూసుకుంటాడు? అక్కడ హాస్టల్లో ఉండొచ్చు నాన్న. నాలంటి అమ్మాయిలు ఆడ చాలా మంది నాకు తోడుంటారు. నువ్వు పెళ్లి చేసేదాకా ఉద్యోగం చేస్తాను. నువ్వెప్పుడు మానేసేమంటే అప్పుడు ఇక్కడికి వచ్చేస్తాను నాన్న. ఏం ఉద్యోగం వచ్చిందంటే చెప్పలేకపోయినాం బావ. మనం అయ్యి మన చదువులు వచ్చే తరం మనలా ఉండకూడదు అనుకుంటే చూసి నేర్చుకునేదానికి ఒకరైనా ఉండాలి కదా. మన కుటుంబంలో నువ్వు కిరాణా షాప్ దగ్గర, నేను రేషన్ షాప్ దగ్గర ఆగిపోయావు అన్నయ్య. కానీ నువ్వు చదివించిన చదువు హైదరాబాద్ వరకు వెళ్ళింది. ఇన్నేళ్లలో మన పిల్ల మీద ఒక్క చాడి అని ఇంటి దాకొచ్చిందా? పెళ్లి కుదిరితే వచ్చేస్తానంటోంది కదా, పంపిద్దామయ్యా. సరే, ఎప్పుడు పోవాలా? రేపే నాన్న. అంటే ఈ పొద్దు రాత్రి బండికే పోవాలా? పోయి గొడ్డలు సర్దుకోపో పో.
రమేష్ కొంచెం చూసుకొని పో. వాడు చూడు నా ముండమోహన్ నా లెట్టపోయాడా? ఏం కాదులేనా. సర్లే నిదానంగా పో. ఏ గోపి, అక్క అంగడి తెరిచారా? లేదుకా, అన్న కోసం చూస్తున్నా. యాడికి పోయినాడినా? రానా? రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ డాడైనా ఛార్జింగ్ పెట్టిస్తా. ఉంటుందిలే రానా, అడుగుతారా? రానా, ఫోన్ చూపి. నువ్వు ఈ ఫోన్కి ఛార్జర్ ఉందా? అలాంటిది లేదు. లేదా? లేదంటన్నా. సరే 2 ప్లేట్ ఇడ్లీ. నాకు వద్దు రమేష్, నువ్వు తిను. నువ్వు ప్రసాద్ అన్నా, ఏందట్టుండవు? ఏదైనా ఇబ్బందా? నిన్న కారు ఎక్కినప్పుడు నుంచి చూస్తుండా కంగారుగా ఉండవు. ఏదైనా చెప్పునా? రాత్రి నుంచి అమ్మి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడానికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తటం లేదు. అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేష్. నువ్వు ఏందినా నువ్వా ఇప్పుడు చెప్తున్నావేంది మాట? ఈ ముక్క రాత్రి చెప్పుంటే ఈ పాటికి హైదరాబాద్ దొక్కేసినవాడిని కదా. పదనా రమేష్ రానా తొందరగా. రమేష్ నువ్వు టిఫిన్ తిన్నా పో. ఆడ పెట్టె కనపడకుండా ఉంటే నేను టిఫిన్ తింటా కూర్చుంటానా? అమ్మి ఆడుండేదా? ఆ మాదాపూర్ అట్లా తెలుసు కదా. ఆ భవానీ లేడీస్ హాస్టల్. సరే నేను మ్యాప్ పెట్టుకుంటాలే. బలవుడు కదా నువ్వా? ఒక ఊరోళ్ళవి నాకు చెప్పడానికి ఏందన్నా నీకా మొహమాట పడుతున్నావా? ఏంది నా ప్రసాద్ అన్న? అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి సాండి? స్వాతి ఎక్కడా? తన ఫోన్ ఇక్కడే వదిలేసింది. మీరే ఏదో చేసుంటారు. చెప్పండి ఏం చేశారు? సాండి, ఇన్ని రోజులు మీరు ఎన్ని అల్లచిల్లర పనులు చేసినా చూసి చూడనట్టు ఊరుకున్నాను. కానీ ఇది అలాంటిది కాదు. అమ్మాయి విషయం ఏది అటు ఇటు అయినా జీవితాలు తారుమారైపోతాయి. చెప్పు. పాపం మా స్వాతి ఏమీ తెలియదు, అమాయకురాలు. కనీసం నిన్న సాయంత్రం ఏం జరిగిందో చెప్పండి. ఆ అమ్మాయి ఏమైపోయిందో కనిపెడదాం. వీళ్ళు ఇలా చెప్తే వినరు. పోలీసులు వస్తున్నారు. వాళ్ళు అడగాల్సిన పద్ధతుల్లో అడిగితేనే వీళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు వచ్చేంత వరకు రూమ్ లోంచి కదలద్దు. సెక్యూరిటీ మెయిన్ గేట్ వేసేయండి. ఎవరిని వెళ్ళనివ్వద్దు. మేడం నాకు ఆఫీస్ ఉంది. మేడం నాకు ఇంటర్వ్యూ ఉంది. అరే ఆగండి, అసలు మీకు బుద్ధుందా? నిన్న రాత్రి నుంచి ఒక అమ్మాయి హాస్టల్లో కనిపించట్లేదు. ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. అసలు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా మీ అందరికీ? ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలట్లేదు పోలీసులు వచ్చేంత వరకు. డి అండర్స్టాండ్? ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ శిరీష. మా పీజీలో ఒక అమ్మాయి కనిపించట్లేదు. సో వార్డెన్ పోలీసులు వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. వాట్? ఒక్క నైట్ అమ్మాయి కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? హలో, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళుండొచ్చు కదా. తను రీసెంట్ గా హైదరాబాద్కి వచ్చిందంట మ్యామ్. పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. అండ్ తను పార్టీస్కి వెళ్ళే టైప్ కూడా కాదంట. ఆ అమ్మాయి కనిపించకుండా పోవడానికి వాళ్ళ రూమ్మేట్స్కి ఏదో సంబంధం ఉందని వార్డెన్కి అనుమానం. ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? పెద్దగా ఏం తెలీదు మ్యామ్. 1-2 సార్లు మెస్లో చూసాను అంతే. తన మొబైల్, వాలెట్ అన్ని రూమ్ లో ఉన్నాయి, కానీ అమ్మాయి లేదు. మీ హాస్టల్ నేమ్ భవానీనే కదా? బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నో ఆశలతో సిటీకి వస్తున్న అమ్మాయిలకి ఈ సిటీలో భద్రత ఉందా? మొన్న దివ్య, నిన్న శాంతి, ఇవాళ స్వాతి. నగరంలో పెరుగుతున్న మిస్సింగ్ కేసెస్. దాదాపు 200 మంది వర్కింగ్ ఉమెన్ ఉంటున్న మాదాపూర్ భవానీ లేడీస్ హాస్టల్లో వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ ఒక అమ్మాయి మిస్సింగ్. ఏసీపీ కాల్ చేస్తున్నారంటయ్యా. కేసు గురించి ఏంటో సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. మాదాపూర్ పీజీ హాస్టల్ అమ్మాయి మిస్సింగ్ కేసు ఏంటి? కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాం సార్. షిట్, మీరు ఎంక్వైరీ చేయకుండానే ఈ కేసు డీటెయిల్స్ మీడియాలో వచ్చాయా? సార్ ఇప్పుడే కాల్ చేసి కంప్లైంట్ చేశారు సార్. ఇంతలోనే మీడియాకి న్యూస్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు సార్. ఈ కేసు మనకి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉందా?
ఆ రాయదుర్గం కిడ్నాప్ కేసు 2 hours లో సాల్వ్ చేసింది. ఆ ఆఫీసర్ పేరేంటి? రాయదుర్గం సీఏ ఎవరు? రాయదుర్గం రెబికా జోసెఫ్. వన్ సెక్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రెబికా. నువ్వు ఇమీడియట్ గా ఒక కేసు చార్జ్ తీసుకోవాలి. ఎస్ సార్. మన మాదాపూర్ ఎస్ఐ సత్య ఉన్నాడు కదా, అతను డీటెయిల్స్ తో టచ్ లోకి వస్తాడు. షూర్ సార్. వన్ మోర్ థింగ్, ఇది ఆల్రెడీ మీడియాకి లీక్ అయింది. యూ హావ్ టు హ్యాండిల్ కేర్ఫుల్లీ. ఐల్ కీప్ యూ ఇన్ లూప్ సార్. జై హింద్ సార్. ఏమే సీను, అప్పుడే వచ్చారా? మా అమలు కదా మీరు. ఏది పడితే టీవీలో చెప్పేయండి. ఎంక్వైరీ చేసేదాకా ఆగండి. పైనుంచి మమ్మల్ని చంటేస్తున్నారు. మిస్సింగ్ కేసు కింద హారావడంటే ఏసీపీ గారేంటి సార్? ఆ రెబికా మేడం పేరు చెప్పారు. ఏమైంది? ఆవిడ చాలా హెడేక్ ఆఫీసర్ సార్. పైనుంచి అపాయింట్ చేస్తే మనం ఏం చేస్తామే? నమస్తే సార్. ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, నేనే ఏంటండి ఇదంతా? స్వాతి అనే పేరుతో ఒక అమ్మాయి అండి, కనిపించట్లేదు. రూమ్ ఎక్కడ? పైన సార్, రండి. మార్నింగ్. సత్య మేడం. హాయ్ సత్య. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. హే రాఘవ. మేడం. హౌ ఆర్ యు? ఫైన్ మేడం. నా గురించి అంతా చెప్పేసి ఉంటాడే. అదేం లేదు మేడం. ఊరుకోవయ్యా, నీ గురించి నాకెందుకు తెలీదు. అయినా ఈ ప్రెస్ ఏంటి, హడావిడేంటి? ఈ హాస్టల్లో ఉండే అమ్మాయి న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తుందంట మేడం. తనే ప్రెస్కి లీక్ చేసింది. ఇటువైపు మేడం. హ్యుమానిటీ చచ్చిపోయిందయ్యా. అమ్మాయి కనిపించడం లేదంటే బాధపడ్డం మానేసి బ్యాడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటారు. ఛా, ఇది చాలా పెద్ద పేజీలాగే ఉందే. అవును మేడం. అమ్మాయి రూమ్ ఎక్కడా? ఫైన్ మేడం. నీ పక్క రూమ్ లోనే కదమ్మా ఉంటుంది. ఆ మాత్రం తెలుసుకోపోతే ఎలా? అంత అశ్రద్ధగా ఉంటే ఎలా అమ్మా? చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. పోలీసులు. మేడం, ఈవిడే హాస్టల్ వార్డెన్ మేడం. నమస్తే మ్యామ్. స్వాతి రూమ్ ఇదే రూమ్, రండి. ఇదేనా అమ్మాయి రూమ్? మీరు రూమ్మేట్సా? ఎస్ మ్యామ్. మీ పేర్లేంటి? మంజు, రమ్య, శాండీ. ఈ థింగ్స్ అన్ని ఎవరివి? ఇదేనండి స్వాతి బెడ్. మొబైల్, పర్సు ఇక్కడే ఉన్నాయి. ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్టల్కే వచ్చిందా? వచ్చింది మేడం. ఎప్పుడులాగానే బ్యాగు, ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగింది? తెలీదు మేడం. తెలియకుండా ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు చూసుంటారు కదా. చూడలేదు మ్యామ్. చూడలేదా? భవానీ గారు, అన్ని ఫ్లోర్స్ లోనూ సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయండి. సత్య మేడం. సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది చెక్ చేసి చెప్పు. ఓకే మేడం. గో. భవానీ గారు, పొద్దున్నే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూసాం. తను లోపలికి వచ్చింది కానీ బయటకెళ్ళింది లేదు. అందుకనే భయపడి పోలీసులకు ఫోన్ చేశాం. సత్య, మేడం. వాట్ ఇస్ దిస్? ఈ విషయం నేను రాగానే నాకెందుకు చెప్పలేదు? నాకు ఈ విషయం ఇప్పటివరకు ఈవిడ చెప్పలేదు మేడం. రూమ్ లోకి వచ్చిన అమ్మాయి రూమ్ లో లేకుండా ఎక్కడికి పోతుంది? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ? కింద ఉంది మ్యామ్. మిస్ అయిన అమ్మాయి ఫుటేజ్ చూపించు. అలాగే సార్. ఇంకా ఫార్వర్డ్ చేయి. ఇక్కడ మేడం, ఈ వైలెట్ కలర్ చూడీదార్ అమ్మాయి స్వాతి. అయినా ప్లే సార్. ఇంకో కెమెరా ప్లే చేయి. ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ లేదండి మేడం. సత్య, మేడం. ఎవ్రీ బెడ్రూమ్, బాత్రూమ్,
కారిడార్ కబోర్డ్ మేడం ఏ కార్నర్ కూడా వదలకుండా ఈ హాస్టల్ మొత్తం వెతకండి Okay. ఎవ్రీ నోక్ అండ్ కార్నర్ కమ్ ఆన్ హరి అప్ ఇటెళ్ళు నువ్వు పైకి వెళ్ళు రాఘవా నాతో ఓకే సార్ ఎక్కడ వదలొద్దు ఓకే మ్యామ్ బిల్డింగ్ మొత్తం సెర్చ్ చేశాం మేడం ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదు ఐ సీ ఈ హాస్టల్ కి బ్యాక్ గేట్ ఏం లేదా వేరే ఎంట్రీ వేరే ఎగ్జిట్ ఏమీ లేవా నో మ్యామ్ బ్యాక్ సైడ్ వేరే బిల్డింగ్ ఉంది ఈ హాస్టల్కి మెయిన్ ఎంట్రీ తప్ప వేరే అదర్ ఎంట్రీస్ ఏమీ లేవు మేడం ఆ అమ్మాయి మెయిన్ గేట్ నుంచి వెళ్ళుంటుంది మేడం కాకపోతే సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉండదు ఆ అమ్మాయి రూమ్ లోంచి బయటికి రాలేదు సత్య ఇంకా మెయిన్ గేట్ నుంచి బయటికి ఎలా వెళ్తుంది చెప్పు దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ కళ్ళ ముందే ఏదో ఉంది బట్ నేను మిస్ అవుతున్నాను వాట్ ఐ మిస్సింగ్ హియర్ చెప్పేది వినండి అమ్మా కొంచెం పక్కకు ఉండండి మీరు వినండి అమ్మా వెనక్కి జరగండి అమ్మా మీకే చెప్పేది కొంచెం పక్కకు ఉండండి ఆగండి అమ్మా ఆగండి జరగండి పక్కకు జరగండి పక్కకి ఏంది నా జనాలా ఉండండి ఆగండి అమ్మా ఏందో ఈ కెమెరాలు ఏందో ఈ హడావుడి ఏందో ఏమీ అర్థం కావట్లేదు. చెప్పేది వినండి అమ్మా కొంచెం పక్కకు ఉండండి మీరు వినండి అమ్మా వెనక్కి జరగండి అమ్మా కొంచెం తప్పుకో హలో మీరెక్కడికండి కాదు సార్ లోపల నా కూతురు లోపలికి వెళ్ళడానికి కుదరదండి అరే, నా కూతురు వెనక్కి లోపల ఉండండి. ఉంది, మీకే సార్. చెప్పేది వెనక్కి వెళ్ళండి జరగండి వెనక్కి వెళ్ళండి మీరు దయచేసి సత్య. మీరు వెనక్కి వెళ్ళండి అరే, ఎవరతను మేడం అతనే స్వాతి వాళ్ళ నాన్న. ఏంది నన్ను పంపేవా ఏంది కానిస్టేబుల్ మేడం ఆ? మీరు వెళ్ళండి ఉం. ఆగండి మీరు ఎక్కడికి నో నేను కూడా ఆయన తాలూకాలేనా సర్లే పో పంపండి మేడం అతను కొంచెం సెన్సిటివ్. ఏందమ్మా బయట జనాలు ఏంది హడావుడేంది సర్లే మాకెందుకు గానే మా అమ్మాయిని చూసి వస్తా ప్రసాద్ గారు ఒక నిమిషం మీతో మాట్లాడాలి సిఐ గారు ఏం లేదమ్మా రాత్రి నుంచి మా అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకటే కంగారు ఓ పక్క వర్షం అయినా గానీ కారు వేసుకొని ఆదరా బాదరాగా వచ్చేసాను ఓ తూరి మా అమ్మాయిని కలిసి వస్తాను ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడుకుందాం సత్య మ్యామ్ సార్ మీరు కూర్చోండి మీరు రండి ప్లీజ్ రండి సార్ కూర్చొని చెప్తాను కూర్చోండి. కూర్చోండి కూర్చోండి సార్ ఏమైంది ప్రసాద్ గారు మంచినీళ్ళు తాగుతారా వద్దుమా నేను చెప్పేది విని మీరేం కంగారు పడకండి రాత్రి నుంచి మీ అమ్మాయి కనిపించటం లేదు